కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. బమ్మెర పోతన రచించినటువంటి శ్రీ మహాభాగవతంలో మరొక మంచి చక్కని స్తుతి పద్యాన్ని చూద్దాం. ఏ కార్యక్రమం మనం ముందుగా తలుచుకున్నా కూడా ఎవరిని పూజిస్తాము? గణపతిని పూజిస్తాం. ఆ గణపతికి సంబంధించి ఒక మంచి పద్యాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ ఒక్క పద్యం చదివితే చాలండి, గణపతి తత్వం మొత్తం ఇక్కడ మనకు అర్థమవుతుంది. గణపతిని అనేక రకాలైనటువంటి షోడశోపచార విధులతో పూజిస్తే తప్పు లేదు. అంత మనం చెయ్యలేము, అంత చెయ్యలేమండి, మాకు అంత ఓపిక లేదు అంటే ఈ ఒక్క పద్యం చదువుకుంటే చాలు. ఆ గణనాథుడు తప్పనిసరిగా ఈ భూతగణాలన్నింటికీ కూడా ఆ ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఏమి అందులో సందేహం అనేటువంటిది లేదు. పోతన మహర్షి మహాకవి లాంటి భక్తుడి నోటి వెంట వచ్చినటువంటి ప్రతి పదం ప్రతి అక్షరము కూడా ఎంతో మహిమాన్వితమైనటువంటిది అని నేను పదే పదే ఇక్కడ చెప్పుకుని వస్తూ ఉన్నాను. ఇక్కడ గణపతి లక్షణాన్ని, గణపతి అనుగ్రహ శక్తిని గురించి, విఘ్ననాయకుని అనుగ్రహ శక్తిని గురించి ఈ ఒక్క పద్యంలో ఏం చెప్తున్నాడో చూడండి. ఆదరమప్ప మృక్కిడుదు అద్రిసుత హృదయానురాగ సంపాతికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్న వల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్. ఎంత మనోహరంగా ఉంటుందో రచన. అసలు పద్యం మొదలు పెడితే మనకి వదలబుద్ధి కాదండి. ఏ కొంచెం సాహిత్యం మీద అభిమానం ఉన్నా కూడా, మంచి భాష నేర్చుకోవాలి అనేటువంటిది ఏ చిన్న తపన మన ఎక్కడో లోపల అంతరాంతరాలలో ఒక మూల ఎక్కడో దాగి ఉన్నా ప్రతి పద్యము అంతే గొప్పగా ఉంటుంది. పోతన మహాకవి రచన అంటే ఆ విధంగా ఉంటుంది. ఏం చెప్తున్నాడో చూడండి ఇక్కడ విఘ్ననాయకుడిని గురించి. ఆదరమప్ప మృక్కిడుదు, అయ్యా నీకు నమస్కారం ముందుగా. ఏమని? అద్రిసుత హృదయానురాగ సంపాదికి. అద్రిసుత, అద్రి అంటే పర్వతము, కొండ. ఇందాక అనుకున్నామే మనం శిఖరిజ అని చెప్పి నేను అక్కడ వాడాడు. ఇక్కడేమంటున్నాడు? పార్వతీదేవికి అద్రిసుత అంటే నగజ, అగజ, శైలజ. శైలము అన్న కూడా కొండే. ఇవన్నీ కూడా పార్వతీదేవికి పర్యాయ పదాలు. అద్రిసుత హిమవంతుడికి జన్మించినటువంటిది, పుత్రికగా జన్మించినటువంటి ఆ పార్వతీదేవి యొక్క హృదయ అనురాగ సంపాదికి, హృదయానురాగాన్ని పొందినటువంటి వాడు. అంతే కదా, ఆమె శరీరం నుంచి వచ్చినటువంటి నలుగు పిండితో తనకై తానుగా అభ్యంగన స్నానానికి వెళ్ళబోయే ముందు విఘ్ననాయకుడిని ఆమె సృష్టి చేసుకుంది. కాబట్టి ఆమె హృదయంలో ఎంత అనురాగం ఉంటుంది విఘ్ననాయకుడి గణపతి, బాలగణపతి పట్ల. అందుకని హృదయానురాగ సంపాదికి, అటువంటి గొప్ప అనురాగాన్ని ఆ తల్లి హృదయంలో పొందుపరుచుకున్నటువంటి వాడికి, అంత అనురాగ పాత్రుడైనటువంటి వాడికి, పార్వతీదేవి అనుగ్రహాన్ని పొందితే ఇంకా కావాల్సింది ఏముందండి? అంత గొప్ప అనురాగాన్ని ఆ తల్లి తన కుమారుడి మీద చూపిస్తూ ఉంటుంది. దోషభేదికి, సర్వ దోషాలను కూడా భేదింప చేసేటువంటి వాడు అంటే నివృత్తి చేసేటువంటి వాడు. ప్రపన్న వినోదికి, ప్రపన్నులైనటువంటి వాడు అంటే ఆర్తితో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా శరణు అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి వాడికి. విఘ్న వల్లికాచ్ఛేదికి, విఘ్నములు అంటే ప్రతికూల పరిస్థితులు, ఆటంకములు. మనం ఏ చిన్న కార్యక్రమం మొదలు పెట్టుకున్నా ముందుగా గణపతి ప్రార్థనతోనే పెట్టుకుంటాము. ఎందుకని అంటే నిర్విఘ్నంగా ఉండాలి, అవిఘ్నంగా మన కార్యాలన్నీ కూడా జరగాలి అనేటువంటి భావంతో గణనాయకుడైనటువంటి గణపతికి ముందుగా మనం నమస్కరిస్తాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? విఘ్న వల్లికాచ్ఛేదికి. విఘ్న వల్లికలు, వల్లిక అంటే తీగ. విఘ్నములు, ఆటంకములు, ఆపదలు అనేటువంటి ప్రతికూల పరిస్థితులు అనేటువంటి వాటిని, అనేటువంటి తీగలను ఛేదించేటువంటి వాడు. తీగ ఎంతసేపు తీసేయాలండి? చాలా అవలీలగా తీసేయచ్చు. పెద్ద వృక్షం అయితే కొంచెం కష్టపడాలి, కానీ దాన్ని కొట్టడానికి తీగని ఎంతసేపు ఊరికే అట్లా గోటుగా అన్నా కూడా పక్కకి తొలగిపోతుంది. ఆ విఘ్ననాయకుడిని గనక మనం శరణు ఒక్కసారి స్మరించుకుంటే మనసు లోపల ఎటువంటి ఆటంకాలు, నీవు తలచినటువంటి ఏ కార్యక్రమమైనా కూడా నిర్విఘ్నంగా కొనసాగటానికి దోహదపడేటువంటి వాడు. విఘ్న వల్లికలని అంటే ఆటంకాలు అనేటువంటి తీగలని ఛేదించేటువంటి వాడు. ఆ విఘ్న వల్లికాచ్ఛేదికి మంజువాదికి, మనోహరంగా మాట్లాడగలిగినటువంటి నేర్పరితనం కలిగినటువంటి వాడు అంటే మధురమైనటువంటి భాషణలు కలిగినటువంటి వాడు. అశేష జగజ్జన నందవేదికిన్,
అశేష జగజ్జనులందరికీ కూడా, అసంఖ్యాకమైనటువంటి ప్రజలందరికీ కూడా నందవేదికిన్ అంటే ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. ఏ మహనీయుడి యొక్క నామాన్ని తలుచుకుంటే మన మనస్సులన్నీ కూడా ఆనందంతో నిండిపోతాయో, ఆనందంతో ఇక్కడ తన్మయమైనటువంటి స్థితిని పొందుతాయో, అటువంటి అశేషమైనటువంటి ప్రపంచ ప్రజలందరికీ కూడా నందవేది అంటే ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. మోదక ఖాదికిన్ మోదకములు అంటే లడ్లు లేకపోతే ఉండ్రాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు. గుండ్రంగా ఉండేటువంటివన్నీ కూడా మోదకములు అని చెప్పి పేరు అనమాట. మోదక ఖాదికిన్ ఇటువంటి మోదకాలన్నింటినీ కూడా స్వీకరించేటువంటి వాడు. సమద మూషక సాదికి సుప్రసాదికిన్ సమద మూషక సాదికి, మూషికము అంటే ఎలుక అందరికీ తెలిసినటువంటిది. మూషిక వాహనుడు, గజాననుడు అని చెప్పి అందరం చిన్నపిల్లల దగ్గర నుంచే మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. మూషక సాది అంటే అటువంటి మూషికాన్ని వాహనంగా పెట్టుకున్నటువంటి వాడు. సుప్రసాదికిన్ మంచి ప్రసాద గుణం కలిగినటువంటి వాడు అంటే భక్తుల కోరికలను గొప్ప మనస్సుతో తీర్చేటువంటి వాడు ఇక్కడ విఘ్ననాయకుడైనటువంటి గణపతి. ఇక్కడ మూషిక వాహనుడు అనే గణపతిని ఎందుకు అంటామంటే అది కూడా మనం ఒకసారి లోపల తాత్వికార్థంతో కనుక వెళ్తే, ప్రపంచంలో ఇన్ని జీవులు ఉన్నాయి కదండి, ఏమండి చూస్తే అంత పెద్ద శరీరం ఉంది ఆయనకి, చిన్న ఎలుకని ఏ విధంగా వాహనంగా చేసుకున్నాడండి అని చెప్పి మనకి సందేహం రావచ్చు. ఇక్కడ కూడా సాంకేతిక అర్థంలోనే సాంకేతికమైనటువంటి అర్థమే మనం తీసుకోవాలి. ఎప్పుడు కూడా మన వాళ్ళు ఈ కథల రూపంలో ఎందుకు చెప్పుకుంటూ వస్తారు అంటే అసలైనటువంటి తాత్వికార్థం అందరికీ బోధపడదు. దానికి ఏదో ఒక ప్రతీక, ఒక సంకేతాన్ని కల్పించి మనం నిత్యం చూస్తూ ఉండేటువంటి మన కళ్ళకు కనపడేటువంటి వాటి లక్షణాలను స్వీకరించి ఇదైతే బాగా లోపలికి వెళ్తుంది కాబట్టి అందుకని ఈ విధాలుగా వీళ్ళు సాంకేతికమైనటువంటి అర్థంతో ఇక్కడ చెప్పుకుంటూ వస్తారనమాట. చిన్నయ్య సూర్య అనేటువంటి ఒక మహారచయిత ఉన్నాడు. ఆయన రాసినటువంటి మిత్రలాభం, మిత్రభేదం, ఇటువంటి నీతి చంద్రిక అని చెప్పి పిల్లలందరికీ కూడా ఉపయోగపడేటువంటివి మంచి మంచి పుస్తకాలు రాసుకుంటూ వచ్చాయండి. అద్భుతమైనటువంటి భాష. ఆయన కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చిన్నయ్య సూర్యని ఎందుకు ప్రస్తావించాను అంటే ఆయన కూడా పిల్లలకి అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని జంతువులనే అందులో పాత్రలుగా స్వీకరిస్తాడు. ఒక్కొక్క పాత్ర ఆయా జంతువు మనస్తత్వానికి సంబంధించినటువంటిదే ఉంటుంది. అంటే లోకం అంతా కూడా ఆ రాజు కొడుకులు పెద్దగా చదువుకోలేదు, వాళ్ళకి లౌకిక జ్ఞానం లేదు. వాళ్ళకి లౌకిక జ్ఞానం రావాలి, ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి కావాల్సినట్లుగా వాళ్ళని తయారు చేయాలి అని చెప్పి రాజు చెప్తాడు. అప్పుడు వెళ్తాడనమాట ఈ పండితులంతా కూడా. వెళ్ళి విష్ణు శర్మ అనేటువంటి పండితుడు అంటే చిన్నయ్య సూర్య రాసినటువంటి కథలో విశేషం ఇది. అక్కడ జంతువుల్ని ఎందుకు తీసుకున్నాడు ప్రతీకగా అంటే పిల్లలందరికీ కూడా జంతువులు అంటే ఇష్టం బాగా. అందుకని అక్కడ ఒక ప్రతీకాత్మకంగా అందులో ఎలుకల్ని, నక్కలని, సింహాలని, పులుల్ని, కుందేళ్ళని వీటన్నిటిని తీసుకుంటాడు. ప్రతీకాత్మకంగా ఆయా మనస్తత్వాలకు తగినట్లుగా మన ప్రవృత్తిలో ఉంటాయి. అందులో ఏమి సందేహమే లేదండి. మనం మానవులుగా ముక్కు కళ్ళు పెట్టుకుని ద్విపాద జంతువులుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. అవన్నీ చతుష్పాద జీవులైతే మనం ద్విపాద అంటే 2 పాదాలతో నడిచేటువంటి జంతువుల్లాగే ఉంటుంది మన ప్రవృత్తి. అంతకంటే ఏమి గొప్పగా ఉండదు. ఒక్కోసారి నక్క కన్నా హీనంగా ఆలోచిస్తాం, ఒక్కోసారి పులి కన్నా గర్జిస్తాం, గాండ్రిస్తాం, మరొకసారి గుంట నక్కలాగా మన మనసు వెళ్తుంది, మరొకసారి ఎలుకలాగా సంచారం చేస్తుంది. ఏది అనుకుంటే అన్నీ మన మనసులోనే ఉంటాయి ఆ వికారాలన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మానవ ప్రకృతిని కలిగి మనం ఉన్న, దేహాన్ని కలిగి ఉన్న జంతు ప్రవృత్తి మనలో అధికంగా ఉన్నది, దాన్ని అధిగమించాలి. ఈ అర్థంలో ఇక్కడ మూషక సాది ఎలుకని ఆయన వాహనంగా చేసుకున్నాడు. ఎలుకని ఎందుకు వాహనంగా చేసుకున్నాడు అంటే ఎలుక గమనించండి చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ఎక్కడా ఒక క్షణం కూడా అది నిల్చోదు, అతి వేగంగా పరిగెడుతూ ఉంటుంది. అలాగే దొరికినటువంటి ప్రతిదీ కూడా అది వాసన చూస్తూనే ఉంటుంది. ఏది వాసన చూడకుండా అది దాటి వెళ్ళదు. అలాగే అదేం చేస్తుంది తెలుసా, భూమి లోపల పెద్ద పెద్ద బొరియలు కలుగులన్నీ తవ్వుకుంటూ ఉంటుంది. దేనికి తవ్వుకుంటుంది, ఎప్పుడైనా మళ్ళీ దానికి ఆహారం దొరకకపోతే దానికి ఆహారం కావాలి. అందుకని ఎక్కడెక్కడ ఉండేటువంటి ధాన్యపు గింజలు, మిగిలినటువంటి పదార్థాలు అన్నీ తెచ్చి అందులో ఆ కలుగులో పోగు చేసుకుని పెట్టుకుంటుంది. ఇదే కదా ఎలుక లక్షణం. మన మనస్సు కూడా అలాగే ఉంటుంది. ఆలోచించుకోండి, ప్రతి దానికి మన మనస్సు ఎంత వేగంగా పరిగెడుతూ ఉంటుందో ఆలోచించండి. అమితమైనటువంటి వేగంతో పరిగెడుతూ ఉంటుంది. ప్రతి దాని మీదకి దానికి ఆకారం లేదు, రంగు లేదు, రూపం లేదు, అయినప్పటికీ అమితమైనటువంటి వేగంతో మనస్సు సంచారం చేస్తూ ఉంటుంది ప్రపంచంలోకి. లోపల ఎక్కడ ఉంది, ఎక్కడ ఉన్నదో కనపడదు. కనపడకపోయినా కూడా ప్రపంచంలోకి అమితమైనటువంటి వేగంతో మనస్సు వెళ్తూ ఉంటుంది. ప్రతిదీ కావాలనుకుంటుంది. ఆ ఎలుక అన్ని కూడా వాసన చూస్తూ ఉంటుంది చూసారా, అదే ఇది కూడా.
ఈ మనస్సుకు ఉండేటువంటి లక్షణం కూడా అదే. ఇంకా ఏమనుకుంటుంది? ఎలుక అన్నీ తెచ్చి దాని గూట్లో ఎక్కడో లోపల 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 బొరియలు చేసి పెట్టుకుంటుంది. మన మనస్సు కూడా అంతేనండి. సంచయన అంటే అన్నీ కూడా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి నేను అనేటువంటి బుద్ధే మన లోపల ఉంటుంది. మనకి అవసరానికి మించి దాచుకునేటువంటి లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎలుక నుంచే వచ్చింది. మన అవసరాలు కాదు, మన పిల్లలు ఆ పిల్లలు ఆ పిల్లలు ఆ పిల్లలు ఎన్ని తరాలకు సరిపోయే ఆస్తి సంపాదించినా ఎవరికి తృప్తి ఉండదు. కాబట్టి అమితంగా దాచుకోవటం అనేటువంటిది కూడా ఈ మన మనస్సు అనేటువంటి ఎలుక లక్షణమే. అది లోపల లోపల ఎక్కడో బొరియలు చేస్తూ ఉంటుంది. మన మనస్సు కూడా ఎన్నో అంతరాంతరాలు, ఎన్నో లోపల పొరలు చాలా ఉంటాయి. ఏ పొరలో ఏ భావం ఉందో ఎవడు చెప్తాడండి? పైకి ఎవడైనా చెప్తాడా? ఎవడు చెప్పడు. కానీ అన్నీ లోపల నిక్షిప్తంగా ఉంటాయి. పైకి మాత్రం ఏమీ తెలియనట్లు అమాయకంగా ఉంటారు. ఒక్కొక్కడిని కదిలిస్తే ఒక్కొక్క భావం వ్యక్తమవుతూ ఉంటుంది ఆయా సందర్భాలకు తగినట్లుగా. దాన్ని బట్టే వాడి స్వభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన లోపల అంతర్గతంగా పైకి కనపడకుండా ఉండేటువంటి మన మనస్సే అక్కడ ఎలుక. మూషిక సాది అంటే అది. ఆ ఎలుక ప్రవృత్తిలాగా ఉంటేనే, ప్రాపంచికమైనటువంటి విషయాలతో ఉంటే అది ఎప్పుడు నింద్యమైనటువంటిది. పిల్లలందరూ చదువుకుంటారు వినాయక చవితి కథలో. ఆ ఎలుక పేరేంటంటే అక్కడ అనింద్యుడు అంటాడు. అనింద్యుడు అనేటువంటి ఎలుకనెక్కి వినాయకుడు ఊరేగుతూ ఉంటాడు వాహనం చేసుకుని అని చెప్పి. ఆ ఎలుక పేరు అక్కడ అనింద్యుడు. అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల మన మనస్సు కనుక పరిగెడుతూ ఉంటే అది నింద్యమైనటువంటిది, అంటే దూషింపతగినది, నిందించతగినది. అదే భగవంతుణ్ణి గనక మన మనస్సులో పెట్టుకున్నట్లయితే, భగవంతుణ్ణి గనక మన మనస్సు మీదకి ఎక్కించుకున్నట్లయితే ఈ నింద్యమైనటువంటి మనస్సు అనింద్యమవుతుంది. అక్కడ అనింద్యుడు అని చెప్పి ఆ ఎలుకకి పేరు పెట్టడానికి అక్కడ కారణం అది. మన మనస్సులో విపరీతమైనటువంటి కోరికలకు నిలయమైనటువంటి మన మనస్సు మీద భగవంతుణ్ణి గనక మనం కూర్చోబెట్టగలిగినట్లయితే పరిపరి విధాలుగా పరిగెత్తుతూ ఉండేటువంటి ఈ మనస్సు అనింద్యంగా మారుతుంది. అప్పుడు మనమే మన హృదయంలోనే గణపతి స్థాపన అనేటువంటిది వెంటనే జరిగిపోతుంది. దానికోసం పెద్ద ప్రయత్నం అంటూ ఏం అక్కర్లేదు. మూషక సాది ఎలుక వాహనుడు అంటే దానికి అక్కడ అర్థం అదనమాట. మూషికాన్ని వాహనంగా చేసుకున్నటువంటి వాడు విఘ్ననాయకుడు గణేశ్వరుడు అని చెప్పారంటే ఈ లక్షణం అంతా కూడా చిన్న చిన్న పదాలతో ఒక మంచి పద్యంగా పోతన ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చాడో మళ్ళీ ఇంకొకసారి ఈ పద్యం చెప్తాను వినండి. ఆదరమొప్ప మృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్న వల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్. ప్రతిరోజు కూడా ఈ పద్యాన్ని సమన్వయం చేసుకుంటూ అర్థం తెలుసుకొని ఈ ఒక్క పద్యం చదవడానికి 1 నిమిషం కాదు 6 నిమిషంలో కూడా చదవచ్చు. అర్థం చేసుకుని అర్థంతో తాత్పర్య సహితంగా గనక మన మనసులో భావించుకున్నట్లయితే ప్రతి వాళ్ళు కూడా ఒక మంచి స్థితికి పరిస్థితులని ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు అనేటువంటిది లేకుండా మన జీవిత గమనం సాఫీగా జరిగిపోతుంది. ఎంత అమృతోపమానమైనటువంటి పద్యాలను కేవలం ఇష్టదేవతా స్థుతిలోనే ప్రార్థనా పద్యాలుగానే ఈ పోతన మహాకవి మనకి అందించాడో చూడండి. వీటిని ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. ముందు పెద్దవాళ్ళు నేర్చుకోవాలి, తర్వాత తరం అయినటువంటి ఆ పిల్లలకి కూడా నేర్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ రకంగా అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి స్థితి మనకి ఉన్నది. ఈ బాధ్యత మనది అని చెప్తూ మళ్ళీ తిరిగి మరికొన్ని స్తుతి పద్యాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాము. అంతవరకు స్వస్తి.